సూపర్ 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 ఎనర్జీ. డాన్స్ చూడడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఉన్నట్లుండి ఇంత ఎదుగుదల అంటే మాకు చేత కాని పని. అసలు మాకు నాగరాజ్ చూడడం అంటే ఇప్పటికీ మేము రావడానికి కూడా కారణం అదే. అంటే ఇంత ఆశ్చర్యపరంగా డాన్స్ చేయించడం అంటే మేము ఎప్పుడూ ఊహించలేము. అసలు వండర్ఫుల్ నాగరాజ్. అసలు ఇంత వండర్ఫుల్ డ్యాన్స్ అంటే మేము నిజంగానే ఎప్పటికీ కనువిని ఎరగలేము. చాలా అంటే చాలా వండరు. అండ్ ఆల్సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేయండి ఏది జరగదు, అది మీకు తెలిసిన విషయమే. అండ్ ఆల్సో స్పాన్సర్స్ కానీ ఇంకా ఉన్న ప్రేక్షకులు మెయిన్ ఇంపార్టెంట్. మీకు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ కొంతమందికి ఏమంటారు, ఎవరో చూసి తక్కువగా చూస్తారు, లేదా మరొకరు ఏమై చులకనగా మాట్లాడతారు. ఇవన్నీ కాదండి. మీ పిల్లలు బాగా చేస్తే వాళ్ళే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, వీళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, మీ పిల్లల్ని అంతా అనగదొక్కకండి. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇలాంటి నాగరాజ్ అనే డాన్స్ మాస్టర్ వల్లే ఆ టాలెంట్ బయటపడుతుంది. సో మీరు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇద్దరు పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారే, వాళ్ళని ఫస్ట్ అనగదొక్కండి. వాళ్ళకేం పని పట్టుండదు, మీ పిల్లల జీవితాలు ఎక్కడ ఎదుగుతారో అనే బాధ. ఓకేనా? ఆ బాధను కాస్త అనగదొక్కి ఇలాంటి డాన్స్ మాస్టర్లను ఎంకరేజ్ చేస్తూ, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మీకు మీరు కాస్త మెరుగుపడండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్కిల్. వన్ ఆఫ్ ది స్కిల్. మీకు చదువు ఇంకా చాలా రకాలుగా అన్నీ ఉంటాయి. చదువుతో పాటు పెయింటింగ్ అంట, అండ్ ఆల్సో సంథింగ్ ఏదైనా స్పోర్ట్స్ పెయింటింగ్స్, స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ చాలా ఉంటాయి. మనకు తెలిసినంత వరకు చాలా ఉంటాయి.
వాటిట్లో ఇది వన్ ఆఫ్ ది స్కిల్. ఈ స్కిల్ వల్ల మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లల మైండ్ చాలా షార్ప్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మైండ్ షార్ప్ అవుతుంది. దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెన్స్. ఇవన్నీ చేయాలంటే మా ఒక్క డ్యాన్స్ మాస్టర్లతోనే సాధ్యమవుతుంది. దానికంటే ముందు ఫస్ట్ మీరు ఎంకరేజ్ చేస్తేనే సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరు పేరెంట్ కానీ ప్రేక్షకులు కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మాలాంటి డ్యాన్స్ మాస్టర్లను ఎంకరేజ్ చేస్తూ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పక్కన సొల్లు మాట్లాడుతుంటారు వాళ్ళను కూడా అనగదొక్కుతూ మీ పిల్లల్ని మీరు మెరుగుపరచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ రమేష్ శంకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ఇంకా ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ముందుగా ప్రోగ్రామ్ పెట్టాలంటే మామూలు విషయం కాదు. అది కన్నేకల్లో ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి నేనే షాక్ అయినా, నాకే లేదు చూసేకి ఇక్కడ. అండ్ ముందుగా నాగరాజు ధైర్యానికి అయితే ఒప్పుకోవచ్చు. ఇంకొక ప్రోగ్రామ్ పెట్టాలంటే ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు లేపా అని ఒక ఆలోచన కూడా లేకోకుండా దూసుకెళ్ళిపోతాం రాకెట్ లాగా. సూపర్ నారా అసలు. థ్యాంక్స్. ఎక్కువ మాట్లాడను, ఇప్పుడే లేట్ అయింది, అందరికి నిద్ర వస్తుంది. థ్యాంక్ యూ రమేష్ సార్. ప్రోగ్రామ్ థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? పోటీ పడి మరి వస్తాను. అరే నేను పిలవలేదు, నేను అసలు పిలవలేదు అసలు. ఇంకా మాస్టర్స్ ఉన్నారు, ఇంకా అయిపోయింది పాప. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్ అయితే కాదు, జస్ట్ యాంకర్ అండ్ సింగర్. క్షమించండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్రెండ్స్. అండ్ నేను యాంకరింగ్ నేర్చుకోవడం, నేను యాంకరింగ్లో ఇలా ఉండడం అంటే మా మాస్టర్
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మాస్టర్ అంటే రమేష్ సారే. ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళా కూడా మా మాస్టర్ని నేను చూపించుకుంటా. నాకు ఎక్కడ అంటే యాంకరింగ్ నేర్చుకోవడం సార్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసిండేది కృష్ణకళా మందిరం సార్. నేను యాంకరింగ్ నేర్చుకోవడం అంటే ఈయన నుంచి నేను యాంకరింగ్ నేర్చుకున్నా. అండ్ సింగింగ్ చేస్తా, డాన్స్ చేస్తా. జస్ట్ లైట్గా ఒక 2-3 ఇమిటేట్ చేసేసి మిమిక్రీ కూడా చేస్తా. ఎలా అంటే మా బావ ఉన్నాడు శర్మాష్, బావా లవ్ యూ చాలా లవ్ యూ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా బావే. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను ఈ స్టేజ్ ఎక్కడానికి కారణం కూడా మా బావే. బావా ఐ లవ్ యూ. మా మాస్టర్ నాకు మాస్టరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాంకరింగ్ నేర్చుకోవడం మా మాస్టర్ దగ్గర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే భయ్య, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరంతా మాస్టర్లంతా కలిసి ఒక స్టెప్ వేయాల్సిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా. ఎవరు అక్కడ ఇందాక ఎవరు కోరారు అక్కడ ఎవరు? థ్యాంక్ యూ భయ్య, మీ ఫ్యాన్స్ భయ్య మేము. ఓకే ఓకే. సాయి మాస్టర్ ఇంకా శర్మాష్ మాస్టర్ కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం మేమైతే. దయచేసి ఏం మాట్లాడేకైతే ఏం లేదు. అరుణ్ గారు, అమర్ గారు అండ్ విజయ్ గారు అంతా మాట్లాడేశారు. బట్ ఒకటైతే ఏం చెప్పగలనంటే, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది, ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది, అది ఒక మాస్టర్లకు మాకు మాత్రమే తెలుసు. బయట జనాలు చూసి ఏదో రికార్డ్ డ్యాన్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎన్నో బాధలు లోపల పెట్టుకుంటూ ప్రతి సాంగ్ని పిల్లోళ్ళు బాగా ఆడాలి, మేం కాదు ఎదగాలనుకోం, జస్ట్ పిల్లోళ్ళు బాగా ఆడాలి అని ప్రతి ఒక్క మాస్టర్ అనుకొని నేర్పిస్తారు చూసారా, అది చాలా గొప్ప విషయం. నా కోసం కాదు, ఒక్కసారి నాగరాజ్ కోసం క్లాప్స్ కొట్టండి. ఇంక వన్ థింగ్, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాగరాజ్ ఇంత స్థాయికి వెళ్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నాకు ఈ షూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కరోజు నాగరాజ్ ఫోన్ చేసి, అన్న నువ్వు కంపల్సరీ రావాలి, నువ్వేం చేస్తావు ఏమంటే, నా షూట్స్ ప్యాకప్ చేసుకొని ప్రత్యేకంగా నాగరాజ్ కోసం వచ్చాను. బట్ వీటికి వచ్చి చూడగానే మైండ్ బ్లోయింగ్. అసలుకి నేను ఎక్కువ మాట్లాడే టైం వేస్ట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులు అయితే చాలా హ్యాపీగా ఉంది, ఇంతమంది జనాలు. అసలు నేను వచ్చినప్పటి నుంచి చూసాను, ఆ కట్టె దగ్గర నుంచి అసలు జనాలే తగ్గలేదన్నమాట. ఆ ట్రాక్టర్లోన ఆటోలోన నింపడుకొని చూస్తూనే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్న మాట చెప్తే ఎక్కువ మాట్లాడను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. ఇప్పటికీ నేను పోలేదు, చాలా పిచ్చి అనమాట. నేను హైదరాబాద్ పోయి మా ఇంట్లో ఒప్పుకున్నందువల్ల నేను మళ్ళీ ఇంటికి వచ్చేసిన. కాకపోతే ఈరోజు దాన్ని వదులుకోలేక, మెయిన్ కేర్ తెలుసు కదా అందరికీ, అందులో వర్క్ చేస్తూ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నా. ప్లీజ్ దయచేసి నా మాదిరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు కావడం ఇప్పుడు ఒప్పుకుంటున్నా. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు అందరూ సపోర్ట్ చేయండి సార్, వాళ్ళు ఎదుగుతారు. నాలా ఎవరు కాకూడదు, అందరూ హైదరాబాద్ ఇక్కడ ఇండస్ట్రీ కావాలి సార్, అనంతపూర్లో ఇండస్ట్రీ కావాలి. అది మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నాలా ఎవరు ఊర్లో నిలిచిపోకుండా మన అనంతపూర్లో ఇండస్ట్రీ అయ్యేటట్టు మీ తల్లిదండ్రులే కావాలి, మీరే సపోర్ట్ చేస్తే అవుతారు ఖచ్చితంగా. ఇదైతే నిజం. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, నాగరాజ్ సార్ మీరు అసలు గ్రేట్ సార్. మేము అనుకోని మేము చేయలేకపోయాం, కానీ సార్ చేసి చూపించాడు. చాలా గ్రేట్ సార్, సూపర్ మీరు. ఓకే సార్. యాంకర్ సారు ఈయన వచ్చేసి మా డాన్స్ మాస్టర్లు అందరికీ ఒక దేవుడు లాంటాడు. ఎలా అంటే, ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మేము చేసే డాన్సులు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ అనుకోండి, ఏదైనా కానీ హైప్ కావాలంటే ఒక యాంకర్ సార్, యాంకర్ అనే సార్ వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే పని జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇందాక ఎంటర్టైన్మెంట్ బాగా దేని గురించి అయ్యారు చెప్పండి, బాగా చెప్తున్నాను. ఒకసారి యాంకర్ విషయంలోనే బాగా హైప్ అయి ఉంటారు. నిజం చెప్పాలంటే మాకు అతను దేవుళ్ళు అంటాడు. అండ్ ఆల్సో డబ్బుల విషయంలో కూడా అస్సలు కేర్ చేయడండి. ఎప్పటికైనా మా విషయంలో నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, దాదాపుగా 5-6 ప్రోగ్రామ్స్ చేశాను. ఎప్పుడైనా కానీ ఏ టైంలోనా కానీ, సార్ మాకు ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు వచ్చి యాంకరింగ్ చేయాలి సార్ అని ఒక్క మాట చెప్పాలి. కానీ అమర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఉందా, సో మీరేం మాట్లాడకండి, నేను వచ్చేస్తాను, మీ ప్రోగ్రాము నా బాధ్యత, సో నా బాధ్యత, మీరెవరు తలదూర్చుకండి, నేను మీకు ప్రోగ్రామ్ చేసేసి మీ హ్యాండ్ ఓవర్లో పెట్టేసి నా దారిని వెళ్ళిపోతాను. సార్ ఇంతవరకు ఎప్పుడు డబ్బులు అడగడం, నేను సారీ డబ్బులు అడగడం కాదండి, డబ్బులు పేరెత్తడం ఇంతవరకు
ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు చూసింది లేదండి. అసలు ఇలాంటి ఒక దేవుడు అనాలో ఇప్పుడు కాలంలో డబ్బు లేకపోతే ఏదైనా జరుగుతుందంటే మీకే తెలియని విషయాలు ఏమీ నేను చెప్పలేను. కానీ మా జీవితంలో ఒక డబ్బులు అనే పేరు ఎత్తుకోకుండా, ఒక మనీ అనే పేరు ఎత్తుకోకుండా ఒక ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమర్ మీకు సంబంధం లేదు, నేను మీ ప్రోగ్రామ్ని పూర్తి చేస్తానని తన దారిన తాను వెళ్ళిపోయే ఒక ఏకైక దేవుడు లాంటాడు మాకు ఒక డ్యాన్స్ మాస్టర్లకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా లైఫ్లో మీలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేము, ఇంకెప్పుడు చూడకూడదు కూడా. మాకు అంత చాలరా బాబు, ఇంక వాళ్ళకి వచ్చి బోర్ కొట్టేస్తుంది. సో సారీ అండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు వింటుంటండి. సో వీళ్ళకి స్టెప్ వేద్దామండి, సాంగ్ చేస్తే ఒక మంచి డీజే సాంగ్ పెట్టండి, లేదా ఒక తీన్ మార్ చెప్పండి. మాస్టర్స్ మిగతా మన మాస్టర్స్ కూడా